నమస్తే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపైన పోక్సో యాక్ట్ నమోదైన విషయం మనందరికీ తెలిసి ఈ నేపథ్యంలో తను ఇప్పుడు పరారీలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన కొమ్ము కాస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తనని కాపాడే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇప్పుడు చాలా వరకు ప్రజలు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఇంకో ఇప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు అండ్ అలాగే బీజేపీ పార్టీ నాయకులు కూడా మాట్లాడట్లేదు. సో సిపిఐ ఈ రోజు ప్రధానంగా హైదరాబాద్ లో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ధర్నా చేసింది. సో మాట్లాడదాం మనతో పాటు స్టాలిన్ అన్న చెప్పండి అన్న, ఏం చెప్తారంటే ఇప్పటికీ అతను అబ్స్కాండ్ అయింది, ఆల్మోస్ట్ 72 hours అయితే పోక్సో యాక్ట్ అమలు అయ్యి ఆయన అబ్స్కాండ్ లో ఏం చెప్తారు? దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి రూపంలో పెట్టిన మూలంగానే ఇవాళ బండి సంజయ్ కుమారుడు ఎస్కేప్ అనేది ఒక డ్రామా నడుస్తూ ఉన్నది. ఒకవైపు బాధితురాలు స్టేషన్కు వెళ్ళి మరి నా మీద ఇట్లా అత్యాచారం జరిగిందని చెప్పేసి వాళ్ళు కేసు ఇవ్వడానికి పోతే కూడా గంటల తరబడి వేధింపులకు గురి చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం మూలంగా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి ఇవాళ పోలీసుల పైన ఒత్తిడి తెచ్చి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది ఒక్కటే కాదు, మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా మొత్తము తన డబ్బు సంచుల ద్వారా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఛానళ్ళు నడుపుతున్నారో ఇవాళ బాధితులకు న్యాయం చేయాలని, దోషులకు శిక్ష పడాలని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టులను బెదిరిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ రేపిస్టులకు మద్దతుగా అనేక సందర్భాల్లో ఉన్నాం మనం చూసాం. అది బ్రిజ్భూషణ్ సింగ్ కావచ్చు, కుల్దీప్ సింగ్ సెంగార్ కావచ్చు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విషయాలు ఇప్పటికీ అనేక సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ డేరా బాబా లాంటి విషయంలో కావచ్చు, ఆశారాం బాబు విషయంలో ఇవాళ ఎన్నికల రాజకీయాల్లో ప్రయోజనం పొందడం కోసము బీజేపీ అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ కాదు, ఇవాళ బలాత్కార్ జనతా పార్టీగా మారిపోయింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఇవాళ రేపిస్ట్ సపోర్టు సంఘంగా మారిపోయిన పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. చిన్న చిన్న విషయానికి రోడ్ల మీదకి వచ్చి నానా హంగామా చేస్తున్నటువంటి కొన్ని సంఘాలు ఇవాళ మతం పేరు మీద రాజకీయాలు నడుపుదామనుకొని ముస్లింలకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి శక్తులు ఇవాళ ఎందుకు ఇవాళ రోడ్ల మీదకి రాలేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మరి ఎవరైతే ఈ బండి సంజయ్ కుమారుడు భగీరథున్నాడో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము అరెస్ట్ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం అవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ అధ్యక్షులు నిన్న మాట్లాడుతూ అది బండి సంజయ్ తన వ్యక్తిగతం, దానికి పార్టీకి సంబంధం లేదు, సో పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నిన్న మీడియాని కూడా ఏం చెప్పారు? నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ గతంలో తన కొడుకు కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులను కొట్టినప్పుడు, లేదంటే అనేక సందర్భాల్లో ఆయన మీద అలిగేషన్లు వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో వెనకేసుకొచ్చిండు. మరి నా కొడుకు మంచి బట్టలు వేసుకుంటే తప్ప అని చెప్పేసి మాట్లాడిండు. లక్షల రూపాయల బైకులు కొనిచ్చిండు. విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడడానికి కారణమే బండి సంజయ్. ఇది ఒక్కటే కాదు, బండి సంజయ్ అనేక సందర్భాలలో వాళ్ళ పార్టీలో కూడా తన కొడుకు మంచోడని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ఏమనంటే జై శ్రీరామ్, భారత మాతకి జై అని చెప్పేసి ఇవాళ భారత మాతలపైనే అత్యాచారం చేస్తున్న స్థితికి ఇవాళ బండి సంజయ్ కొడుకు ఎదిగిండనేది మనం మర్చిపోవద్దు. ఎట్లయితే ఉత్తరాదిలో ఆధిపత్యం కొనసాగిస్తున్నటువంటి బీజేపీ పార్టీ రైతులపైకి బుల్డోజర్లు తీసుకుపోయినట్టు, గుడిసెలను కూలగొట్టినట్టు, రైతులను వెహికల్ ద్వారా తొక్కి చంపినట్టు ఇవాళ ఇక్కడ కూడా ఉత్తర తెలంగాణ లోపల కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించి ఎంపీ కావాలని చేయాలని ఈ ప్రయత్నం చేస్తున్నామనేది ఇప్పటికే తేట తెల్లమైంది. ఖచ్చితంగా బండి సంజయ్ పాత్ర ఉన్నది. ఒకవేళ ఆయన పాత్ర లేనట్టయితే, కొడుకు నిజాయితీ పరుడు అయితే ఆయన మొక్కుతాడు కదా, మరి ఆ టెంపుల్ దగ్గరకు వచ్చి, భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి నా కొడుకు తప్పు చేయాలని చెప్పేసి ప్రమాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ బండి సంజయ్ కాపాడడానికి ప్రయత్నం చేస్తుండు, వెనుకేసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన పాత్ర ఉన్నది. బీజేపీ పార్టీ కూడా దోషిగా నిలబడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే మాట్లాడుతూ బండి సంజయ్ మన మోదీ సభలో మాట్లాడుతూ నన్ను కావాలని రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తారు, ఇవన్నీ కుట్రలు చేస్తాను. అలాగే ఇంకోటి బీసీ నాయకులు కొంతమంది మద్దతు ఇస్తారు. సో బీసీ బిడ్డ కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది బీసీ సోకాల్ బీసీ నాయకులు మాట్లాడుతారు. ఏం చెప్తారా బీసీ? నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినంత తర్వాత జనగణన చేయలేదు, కులగణన చేయలేదు. కులగణన చేయాలి, సామాజిక న్యాయం చేయాలని పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రజలందరూ పోరాటం చేస్తే జనగణనతో పాటు కులగణన చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా జనగణన కాలంలో కులగణన అనేది లేదు. బీసీలను మోసం చేస్తా ఉన్నాడు. ఇవాళ బండి సంజయ్ తనను తాను కాపాడుకోవడం కోసము బీసీ అని చెప్తున్న తప్ప ఏ రోజు కూడా బీసీల హక్కుల కోసం, బీసీలకు 56% ఉన్న బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కానీ, విద్యా ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు రావాలని ఏనాడు మాట్లాడలేదు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ నువ్వు ట్యాగ్ లైన్ ఉపయోగించుకున్నంత మాత్రాన బయటపడే పరిస్థితి లేదు. నీ కొడుకు చేసింది తప్పు, ఇది ఎవరో ఆరోపిస్తలేరు, ఏ రాజకీయ పార్టీ మీద కుట్ర చేయట్లేదు. స్వయంగా నీ కొడుకే కేసు పెట్టిండు, నన్ను ఈమె మోసం చేసింది అనేది ఒక తప్పుడు
వార్తను క్రియేట్ చేస్తా ఉన్నారు. హనీ ట్రాప్ అనేది మహిళలు చేస్తున్న సందర్భం బయట మనం చూస్తా ఉన్నాం. కానీ ఒక మైనర్ బాలిక పైన హనీ ట్రాప్ అనే ఒక తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ అన్నిటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నది. చూసి చూడనట్టుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పతనానికి ఇది పునాది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దీనిపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇటు నేషనల్ వైజ్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు. ఏం చెప్తారంటే మన అనసూయ బట్టల పైన మాట్లాడిన కొంతమంది నాయకులు కావచ్చు, ఇట్లా చాలా మంది మాట్లాడిన వాళ్ళు. సో ఇప్పుడు దీనిపైన మాట్లాడట్లేదు. ఏం చెప్తారు? ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది, కేవలం నాయకుల యొక్క పిల్లలను కాపాడడం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాధితులు చెప్పిన విషయాలను రికార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవైపులో బాధితులను మరి బెదిరింపు కొనసాగిస్తున్నది కాబట్టి తక్షణమే బాధితులకు రక్షణ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇది అంతర్జాతీయ విషయం కాదు, ఇదేదో తేలని విషయం కాదు. సిట్ అనేది అవసరం లేదు. ఎమ్మటే పోక్సో కేసు నమోదైన వెంటనే 24 గంటల్లో సామాన్యులను అయితే అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి కాబట్టి ఆయన కొడుకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అనేది తేట తెల్లమైతుంది. కాబట్టి బండి సంజయ్కి నిజాయితీ ఉంటే తన కొడుకుని తీసుకొని పోలీస్ స్టేషన్లో నిలబెట్టి మరి చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. లేదంటే ఖచ్చితంగా నువ్వు నీ కొడుకు దోషులుగా తేల్తారని చెప్తా ఉన్నాం. అంటే ఒకవేళ ఇదే ప్లేస్ లో బండి సంజయ్ కొడుకు ప్లేస్ లో ఒక ముస్లిం వ్యక్తి ఉంటే మాత్రం లవ్ చేయాలని చెప్పి పోర్ట్రే అవుతుంది. కానీ బండి సంజయ్ కొడుకు ఉండడం వల్ల ఇదంతా కూడా జరుగుతా ఉంది అని చెప్పి కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి. ఏం చెప్తారంటే నిజమే. ఇవాళ ఒకవేళ బండి సంజయ్ కుమారుని ప్లేస్ లా ఒక ముస్లిం అబ్బాయి ఉంటే ఈ పాటికి పెద్ద ఎత్తున దేశం తగలబడిపోయేది. మొత్తం లవ్ జిహాద్ నడుస్తుందని చెప్పేటోళ్ళు. లేదంటే ఆ అమ్మాయి ప్లేస్ లో హిందూ అమ్మాయి కాకుండా ముస్లిం అమ్మాయి కూడా ఈ రకంగా కూడా తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ముస్లింలమైన తీవ్రమైనటువంటి విద్వేషాలను వ్యతిరేకతను పెంచుకొని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఖచ్చితంగా ఒక హిందూ మహిళ పైన జరిగినటువంటి దాడిగానే ఇవాళ సమాజం మొత్తం చూస్తా ఉన్నది. కాబట్టి పొద్దున లేస్తే జై శ్రీరామ్ భారత మాతకి నినాదాలు ఇచ్చినటువంటి బీజేపీని ఇవాళ ఖచ్చితంగా బజార్లో ప్రజలందరూ కూడా ఉరికించుకుంటూ కొడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గతంలో మనం చూసాం దిశ ఘటన అయినప్పుడు సజ్జనార్ గారు అప్పుడు ఎన్కౌంటర్ చేసిన సజ్జనార్ గారు, అండ్ అలాగే ఆయిషా ఘటన అయినప్పుడు సివి ఆనంద్ గారు వారే ఉన్నారు. సో ఇప్పుడు కూడా వీళ్ళకి పోలీస్ అధికారులు కీలక బాధ్యతలు పోషిస్తారు. సో ఏం చెప్తారు వీళ్ళకి? అంటే దీనిపైన ఎలాంటి స్పందన లేదు వాళ్ళ పక్షం. నిజానికి చెప్పాలంటే పోలీసులు ప్రభుత్వం ఏం చెప్పితే అది తల ఉప్పుతారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. ఒక బాధిత మహిళ వచ్చినప్పుడు కేసు నమోదు చేయాలి, ఇమీడియట్లీ దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి విచారణ చేయాలి, బాధ్యులను అరెస్ట్ చేయాలి. ఇది పక్కకు పెట్టి వాళ్ళ మీదనే రివర్స్ కేసు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చుకుంటా మాట్లాడుకున్నటువంటి సజ్జనారు ఇవాళ ఎందుకు మాట్లాడతలేదని చెప్పేసి సమాజం కూడా ప్రశ్నిస్తా ఉన్నది. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పోరాటం మీ మీదకి మారకముందే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. సివి ఆనంద్ కూడా డీజీపీగా ఎన్నికైన తర్వాత జరిగినటువంటి సంఘటన పైన మరి వాళ్ళను బాధ్యులను అరెస్ట్ చేయడానికి ఎందుకు ఎవరు అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఆయన విదేశాలకు వెళ్ళిపోయిందా, ఎక్కడ దాక్కుంటున్నది మీ అందరికీ తెలుసు. ఒక చిన్న ప్రభుత్వానికి వ్యతిరేక నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి ఒకవేళ ప్రజా సంఘాలు బయటకు వస్తే ఆయన ఎక్కడ ఉండరని చెప్పేసి ఆయన ఫోన్లు ట్యాప్ చేసి మరి ఇంట్లోకి వచ్చి గృహ నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఒక బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేయడానికి మీకు ఏమంట వస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో ఫైనల్ గా చెప్పండి, సిట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీంట్లో 15 రోజుల టైం ఇచ్చింది. 15 రోజులు ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఏం చెప్తుంది? సిట్ వల్ల న్యాయం జరుగుతుంది అనుకుంటారా? లేదా సిట్ వల్ల న్యాయం జరగదు. కేవలము కేసును కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అతన్ని ఇక్కడ నుంచి బయటికి పంపించారు. ఆ తర్వాత యాంటిసిపేటర్ బెయిల్ వేసుకొని ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత ఈ విచారణ అనేది కొనసాగుతుంది తప్ప ఆయనను జైలుకు పంపించడానికి సిద్ధంగా లేదు, ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఈ సిట్టులతోని సమస్యలు పరిష్కారం కావు. ఎక్కడ ఉన్నా ఒకవేళ లుకౌట్ నోటీస్ ఇచ్చి మరి ఎక్కడ మొత్తం ఎయిర్పోర్ట్లన్నింటిని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్కడ ఆయన ఉన్నా పట్టుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం. లేదంటే మరి శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి కొడుకే ఇది చేసి ఉంటే ఇవాళ మొత్తం పెద్ద ఎత్తున మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థలన్నీ బ్రాహ్మణీయ సంఘాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేది. ఇవాళ కాంగ్రెస్ మరి భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించి ఇవాళ దోషులు ఎవరైనా శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.